అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరితేజ హరికథలు. సో ఈరోజు మన వ్లాగ్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయబోతున్నాను. మీ అందరికీ ఎంతగానో హెల్ప్ఫుల్ అండ్ మీరు డెఫినెట్లీ హ్యాపీ కూడా ఫీల్ అవుతారు. నేను విన్న విషయాన్ని మీ అందరికీ కూడా వినపడేలాగా చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వచ్చాను చూపించు. 49 సో 49 ఫర్టిలిటీ సెంటర్కి వచ్చాను. సో సౌత్ ఇండియాస్ #1 ఫర్టిలిటీ సెంటర్. ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదనే సమస్యలు ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో, రకరకాల ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తూ ఉంటారు. అమ్మాయిలు ఎస్పెషల్లీ పీసీఓడి అని, అదని ఇదని, వీఆర్ నాట్ కన్సీవింగ్, చాలా ఏళ్ళుగా ట్రై చేస్తున్నాము, వర్కౌట్ అవ్వట్లేదండి, అదండి ఇదండి, నేనే చాలా విన్నాను. సో ఇలాంటి సమయంలో 49 గురించి గట్టిగా వినబడింది. 49 అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళండి, చాలామందికి హెల్ప్ అయింది. చాలామందికి అక్కడికి వెళ్ళాక పిల్లలు పుట్టారు, కన్సీవ్ అయ్యారు, ఇలాంటివన్నీ. అవునా, నిజంగానా? లెట్ మీ గో చెక్. నిజంగానే నాకు నచ్చితే నేను కూడా కొంతమందికి చెప్పొచ్చు అండ్ నా ఛానల్ ద్వారా ఒక మంచి వ్లాగ్ చేసి మీ అందరికీ కూడా చూపించవచ్చు. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈరోజు నేను 49 ఫర్టిలిటీ సెంటర్కి వచ్చేసాను. ముందుగా చాలా విషయాలు తెలుసుకోవాలి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏంటి కథ, కమామీషా అన్నీ మీకు చెప్తాను. అవన్నీ నాకన్నా క్లియర్గా చెప్పే డాక్టర్ ఇక్కడ ఒకరు ఉన్నారు. ఆవిడే డాక్టర్ జ్యోతి గారు. సో జ్యోతి గారు నిజంగానే ఆదర్శవంతమైన మహిళ. ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ, చారిటీస్ చేస్తూ, ఫ్రీ క్యాంప్స్ చేస్తూ, నాట్ జస్ట్ జ్యోతి గారు, 49 టీమ్ అందరూ కూడా కలిసి కట్టుగా ఎంతో మందికి సహాయపడుతున్నారు. మరి ఇలాంటి విశేషాలన్నీ చెప్పడానికి మనం డాక్టర్ జ్యోతి గారిని కలవాల్సిందే. ఇంకెందుకు లేటు, జ్యోతి గారి దగ్గరికి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. Hello ma'am. Hi, namaste. Namaste. Hariteja. Hi Andy, how are you? Nice to see you. I'm very nice. How are you? Fine Andy. Finally I'm here. Yeah, so happy to see you. Thank you, same here. Yeah. So from so many months I'm thinking to meet you. Yeah. Because it's 49 everywhere. We heard a lot about you. And చాలా అంటే చాలా మంచి గుడ్ థింగ్ చేస్తున్నారు. చాలా మందికి హోప్ ఇస్తున్నారు. బికాజ్ ఐ నో హౌ ఇట్ విల్ బీ. నిజంగానే పిల్లలు పుట్టకపోవడం అనేది వినడానికే ఇట్స్ స్కేరీ స్టేట్మెంట్. బట్ దానికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చి ఎంతోమందికి మీరు ఆసరా కల్పించి, అండ్ ఐ హర్డ్ నాట్ జస్ట్ దిస్, చారిటీ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేశారని. అండ్ #1 ఫర్టిలిటీ సెంటర్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ రీసెంట్గా 50% ఆఫర్ని మీరు స్టార్ట్ చేశారు. దట్టు ఎప్పటిదాకా మ్యామ్ అది? We started అంటే March 10th నుంచి April 10th వరకు. April 10th వరకు. ఓకే. ప్లానింగ్ టు డూ దిస్ అన్నమాట. ఆల్ రైట్. సో ఐఎమ్ సో గ్లాడ్ అండి. యువర్ అంటే ఎనీబడి హూ డస్ వర్క్ ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ అల్టిమేట్లీ ద రిజల్ట్స్. అంటే ఒక పిల్లలు లేక బాధపడే వచ్చి, అవును, ఒక బేబీ ఒక బండిల్ ఆఫ్ జాయ్తో వెళ్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనీథింగ్ అండి. అవును. When it comes to fertility, we are very emotional. Very much. It's a very touching field అన్నమాట. అంటే న్యాచురల్గా చాలా మందికి పిల్లలు తెలియకుండా పుడతారండి. ఎంతో మంది పెళ్లి అవుతుంది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారు, షీ బికమ్స్ మదర్, ఫాదర్, దే డోంట్ నో ద ఇంపార్టెన్స్. అది ఇట్ హ్యాపెన్స్ యూజువలీ. బట్ అదే ఒక కపుల్ పెళ్ళి అయ్యి పిల్లలు కావాలని 5 years వెయిట్ చేసి 7 years 10 అన్నప్పుడు ఇట్ బికమ్స్ టూ మచ్ టు దెమ్. అంటే ఈ లైఫ్లో మాకు పిల్లలు పుడతారా లేదా అని ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. అవును. అండ్ మన కంట్రీలో మన అంటే మన పీపుల్ మైండ్ ఏంటి అంటే పెళ్ళి అయిందా, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ పిల్లలు. అవును. సో లేడీస్ అని అంటే ఈ మధ్యలో ఇట్స్ నాట్ ఓన్లీ లేడీస్, ఈవెన్ ద మేల్ అండి. బికాజ్ వీ సీ మెనీ టైమ్స్ హస్బెండ్స్ కూడా చాలామంది ఓకే లేడీస్ గురించి డెఫినెట్లీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ బోత్
ఫర్ మెన్ అండ్ ఉమెన్. అది తెలియక వి ఆల్వేస్ సస్పెక్ట్ ఉమెన్ ఇన్ దట్ థింగ్. పిల్లలు పుట్టట్లేదు అనగానే సీదా విల్ గో టు అ ఉమెన్ అండ్ షీ విల్ టేక్ ఆల్ ద స్ట్రెస్ అండ్ ఆల్ ద నెగిటివిటీ ఫ్రమ్ సొసైటీ. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో యాజ్ యూ టోల్డ్ పిల్లలు పుట్టడం అనేది ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ గెటింగ్ tougher day by day, ma'am. I saw many girls suffering with PCOD. I myself was a PCOD patient. So PCOD, irregular periods, stress, job ఇవన్నీ. సో ఒక్క బిడ్డ పుట్టడం అనేది నిజంగానే అదృష్టంగా అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అండ్ వి ఆల్వేస్ వాంట్ కపుల్స్ న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ అవ్వాలి. అవును. ఎవ్రీ రైట్ ఆఫ్ ఎవ్రీ కపుల్ టు హ్యావ్ న్యాచురల్ చైల్డ్ బర్త్. సో మీరు అన్నారు కదా ఈ మధ్యలో చాలా మందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే జస్ట్ ఐ గివ్ యూ ద ట్రూ హానెస్ట్ రీజన్ అండి. వన్ ఆఫ్ ద హానెస్ట్ రీజన్ అంటే ఇప్పుడు ద చేంజింగ్ సొసైటీ లైఫ్ స్టైల్లో ఏజ్ ఆఫ్ మ్యారేజ్. అవును. ఇప్పుడు మన ఎల్డర్లీ పీపుల్ మన పేరెంటల్ జనరేషన్ మ్యారేజ్ వాజ్ అరౌండ్ 23-24 years. కరెక్ట్. బై 27 1 kid, 30లో సెకండ్ కిడ్ ఇట్స్ డన్. హ్యాపీ న్యాచురల్గా అయిపోయింది. బట్ ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ ఇట్స్ బికమింగ్ ఫర్ లేడీస్ 30. దెన్ తర్వాత ప్రొఫెషన్, దెన్ 35లో దే వాంట్ టు కన్సీవ్. బట్ ఇండియన్ స్టడీ చూస్తే లేడీస్ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఈస్ హైయెస్ట్ at 25. It starts at 18, but 18 is not the right age. But she's just trying to tell it starts at 18. Yeah. It just starts, but that is a very unripe age for pregnancy. It's not correct at that time also. Abortion chances vanni untai annamata. And not only physical body, mental body is not ready. Maname 18 lo anta matured undavu. So but fertility chuste it just starts at that time, and then it goes like bell shaped curve. 25లో రైప్ ఉంటుందండి. 25 is the right time. 25, 26, 27 is also okay. After that bell shape curves come down. 28, 29, 30లో కింద దిగుతూ ఉంటుంది. 30, 35లో చాలా తక్కువ, 40లో ఆల్మోస్ట్ క్రాష్ అవుతుంది. సో ఆ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ నో టోటలీ షిఫ్టెడ్ అనమాట. బట్ ఇట్ ఈస్ వీ కాంట్ డూ ఎనీథింగ్ మచ్ అబౌట్ ఇట్ బికాస్ ఆఫ్ సో మెనీ సోషల్ ఇష్యూస్ అనమాట. అండ్ ఆల్సో దే కంపేర్ విత్ దేర్ వెస్టర్న్ ఫ్రెండ్స్. వాళ్ళు మన దేర్ 40 years లేడీస్ కూడా ప్రెగ్నెంట్ అవుతున్నారు ఇప్పుడు ఎందుకు అంటే. బట్ వాట్ హ్యాపెన్స్ దేర్ స్కిన్ ఈస్ డిఫరెంట్, their texture is different, వాళ్ళ menopause age different అనమాట. ఈచ్ బాడీ ఈజ్ డిఫరెంట్. నాట్ జస్ట్ అంటే మనం బయట ఎక్కడో కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే హీరోయిన్లు పెద్ద పెద్ద స్టార్స్ని చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళు తీసుకునే కేర్ కానీ వాళ్ళు చూపించుకునే కానీ డిఫరెంట్ ఉంటాయి. సో ఆన్ దిస్ నోట్ నేను 27 కల్లా అందుకే జాగ్రత్త పడి ఐ ఫినిష్డ్ మై ఫస్ట్ బేబీ. మై మామ్ అండ్ డాడ్ వాజ్ వెరీ పర్టిక్యులర్ బికాస్ యాజ్ యూ సెడ్ మా ఫ్యామిలీలోనే వీ హ్యావ్ ఫ్యూ girls who are actually trying for pregnancy బట్ జరగక ఇలాంటి కష్టాలన్నీ ఎదుర్కొంటున్నారు. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, అసలు ఈ థాట్ మీకు ఎలా కలిగింది దట్ యూ హ్యావ్ టు హెల్ప్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ట్రీట్ దిస్ కైండ్ ఆఫ్ ఉమెన్ అని చెప్పి ఎలా వచ్చింది మ్యామ్? అంటే వెన్ వీ స్టార్టెడ్ అండి, వెన్ ఐ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈస్ అగైన్ 3 years కోర్స్. దెన్ ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత వీవర్ జస్ట్ డూయింగ్ డెలివరీస్. బట్ ఈ డెలివరీస్ చేసేటప్పుడు న్యాచురల్గా అయిపోయే వాళ్ళు మధ్యలో యూస్ టు సీ లేడీస్ సిట్టింగ్ దేర్, ఈ వీళ్ళందరూ ప్రెగ్నెంట్ డెలివరీ అవుతున్నారు, నా ఛాన్స్ ఎప్పుడు వస్తుంది. షీఈ్ మ్యారీడ్ ఫర్ 10 years, పక్కన అమ్మాయిని ఆల్రెడీ మ్యారీడ్ ఫర్ 3 years, ఇప్పుడు 9 months ప్రెగ్నెంట్. వీళ్ళందరూ చూసి one day one lady came and she just asked me, మేడం ప్రెగ్నెంట్ చూడటానికి ఎంతోమంది ఉన్నారు, బట్ నాకున్న ప్రాబ్లం అసలే ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. నేను ఎంత ట్రై చేస్తే కూడా నా శక్తి, నా లైఫ్ మొత్తం ఒక బేబీ కోసం డెడికేట్ చేసేసాను. నేను వెళ్ళే ప్లేస్ లేదు, వెళ్ళే డాక్టర్ లేదు. ఈ 10 yearsలో నాకు ఇంకా ప్రెగ్నెంట్ అని ఒక్క వర్డ్ నేను వినలేదు. మేడం సంథింగ్ యూ షుడ్ డూ ఫర్ మీ అన్నప్పుడు నేను ఆ రోజు ఒక కైండ్ ఆఫ్ జర్నీ ట్రాన్స్ఫర్మేషన్. అవును కదా, ఇప్పుడు న్యాచురల్ గా ఎంతో మందికి అవుతున్నాయి అండ్ దాన్ని చూసుకోవడానికి కూడా ఎంతో డాక్టర్స్ ఉన్నారు. బట్ దిస్ ఈజ్ అ స్పెషలైజ్డ్ ఫీల్డ్. అంటే ఒక లేడీకి ప్రెగ్నెన్సీ కావాలంటే గైనక్ కాకుండా ఫర్టిలిటీ ఎక్స్పర్టైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే హౌ ఉమెన్ రీప్రొడక్టివ్ ఆర్గన్ వర్క్స్
అది ఇట్స్ అ డిఫరెంట్ టెక్నిక్ బై ఇట్ సెల్ఫ్. సో ఐ డిసైడెడ్ ఎస్ నో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దీస్ కపుల్ who really needs help అన్నప్పుడు then started the whole journey and then I went to UK, done degree, we got a degree from there. Then అంటే basically what they do outside, best treatment మన సొసైటీలో కూడా we should be able to channelize it. మన సొసైటీలో కపుల్స్కి ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ హై ఉంటాయి, ఆల్వేస్ ఇట్స్ గుడ్ కదా. ఒకసారి వెళ్ళి మీ ఫర్టిలిటీ సెంటర్ అంతా చూసొద్దాము. ఎస్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దానికి నిదర్శనం ఇక్కడ సాహితీ గారు ఉన్నారు. సాహితీ గారు, చెప్పండి మీ జర్నీ గురించి. వి జస్ట్ హర్డ్ చాలా 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 హార్డ్ వర్క్ తర్వాత, అంటే ఎంతో కష్టాల తర్వాత, ఎంతో వెయిటింగ్ తర్వాత 2019లో మీకు సంతానం కలుగుతుంది అనే శుభవార్త విన్నారు. ఎలా జరిగింది జర్నీ అంతా అండ్ మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. నేను యాక్చువల్లీ 2 years నుంచి హాస్పిటల్లో చూయించుకుంటున్నాను. అంటే మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాను. తర్వాత ఆఫ్టర్ 2 years నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. కంగ్రాచులేషన్. అండ్ ఐ హావ్ గాట్ ట్విన్స్. వావ్, ఓకే. 1+1 ఆఫర్. 1+1 ఆఫర్. అంతా మేడం వల్లే. నిజంగా నేనైతే చాలా కంఫర్ట్ ఫీల్ అవుతానంటే అన్ని హాస్పిటల్స్లో డాక్టర్స్ అన్ని వివరంగా అయితే చెప్పరు. మేడం అయితే చాలా పేషెన్స్గా అన్ని, అంటే ఐ మీన్ ఇది పర్టికులర్ ప్రాబ్లమ్, దీనికి ఇది సొల్యూషన్ అని చాలా అసలు ఎంత బాగా చెప్తారంటే నాకైతే ఫుల్ కాన్ఫిడెంట్గానే ఉన్నాను ఈ హాస్పిటల్లో. ఫస్ట్ హాస్పిటల్ ఇదే, ఫస్ట్ చూయించుకుంటున్నాను ఇక్కడి నుంచే. సో నేను ప్రెగ్నెంట్ ఇక్కడే. వావ్. సో ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఏముంటుంది? అసలు ప్రెగ్నెంట్ అవుతామో లేదో కూడా తెలియని వారికి ట్విన్స్. సో త్వరలో మీకు సుఖప్రసవం జరగాలని, పండంటి 2 బిడ్డలను ఎత్తుకోవాలని మేము ప్రే చేస్తున్నాము. టోటల్ 7 గైనకాలజిస్ట్. 7 of us are there. So every place 7 rooms ఉంటాయి because so many patients to cover కదా. 7 gynecs ఉన్నారు. 7 gynecologists. అందరికీ patients, they have their own patients. So troubleshooting definitely we are there to take care, but all consultant are very well experienced అన్నమాట. Okay. Okay. సో దిస్ రూమ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అండి, అందరు రాలేరు ఇక్కడ. ఓన్లీ ప్రాసెస్ అయ్యే వాళ్ళనే మేము తీసుకుంటాం అన్నట్టు. సో బట్ ఈరోజు నన్ను తీసుకెళ్తున్నారు. మీకు జస్ట్ మీకు చూడాలని ఉండింది కదా. అవును అవును. సో ఎనీ స్పర్మ్ ప్రాసెస్ ఇస్ దర్. ఇక్కడ మన ఆండ్రాలజిస్ట్ ఉంటారు, వీళ్ళు స్పర్మ్స్ని ప్రాసెస్ చేస్తారు అన్నమాట. ఓకే. కావాలంటే జస్ట్ మీ ఇది ఉందా కదా, స్పర్మ్స్ ఎట్లా కనిపిస్తుంది చూపిస్తాం ఇప్పుడు. ఇట్లా ఈ మొటిలిటీ ఉంటుందండి. అవును అవును అవును. సో కౌంట్ అనేది నార్మల్గా 25 million ఉండాలి. 25 million కౌంట్ ఉండాలి. అండ్ దాంట్లో మొటిలిటీ షుడ్ బి 40%. అవుట్ ఆఫ్ 25 million 40% షుడ్ మూవ్. 60% స్టాగ్నెంట్ ఉంటే కూడా ఓకే. అండ్ మార్ఫాలజీ, స్పర్మ్ కూడా ఒక షేప్ ఉంటుంది, హెడ్, నెక్ అండ్ టెయిల్ అని. అవును. సో అది 4% నార్మల్ ఉంటే ఇట్స్ అ గుడ్ స్పర్మ్ కౌంట్ అని పారామీటర్. మీరు ఇప్పుడు చూస్తే యూ కెన్ సీ ఇట్. ఇక్కడ both the sides. Okay. Would you have a this is the sperm of one person. అంటే న్యాచురల్గా వీళ్ళకి పిల్లలు కాలేదు, 5 years అయింది. సో ఇప్పుడు తనకి హస్బెండ్ స్పర్మ్ ఇట్లా ఇస్తే ఈ స్పర్మ్ ఇట్లా కలెక్షన్ ఈ ట్యూబ్లోనే ఉండాలి. ఇది నాన్ టాక్సిక్ టు స్పర్మ్. వేరే ట్యూబ్స్లో ఏదంటే అది స్పర్మ్కి డెడ్ అవ్వచ్చు, ఇట్ ఇస్ టాక్సిక్ టు స్పర్మ్. ఇది నాన్ టాక్సిక్ టు స్పర్మ్. సో దీన్ని తీసి మనం ఏం చేస్తామంటే దీంట్లో పస్ ఉంటుంది, అదర్ పార్టికల్స్ ఉంటాయి, దాన్ని సపరేట్ చేసి ఓన్లీ మూమెంట్స్ ఉన్న స్పర్మ్ని సెలెక్ట్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ ఇక్కడ ఈ ఇంక్యుబేటర్లో, సెంట్రిఫ్యూజ్లో చాలా రొటేషన్లో జరుగుతుంది అనమాట. సమ్ ఆర్ స్టాగ్నెంట్ ఉంది. సో they will not be helpful. Take this. These are the sperms with movements. దాంట్లో మార్ఫాలజీ కూడా మనం టెస్ట్ చేసి మార్ఫాలజీ చేసి సో ఇక్కడ కలెక్ట్ అయిపోతుంది మంచిగా ఉన్న స్పర్మ్స్. 1 month ఫ్రీగా కన్సల్టేషన్స్, ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఫ్రీ స్పర్మ్ ప్రాసెసింగ్ అండ్ IUI ఫ్రీ చేస్తామండి. సిన్స్ 3 years వీఆర్ డూయింగ్ దిస్ అండ్ ఎంతో మంది కపుల్స్ హ్యావ్ గాన్ విత్ కిడ్ అనమాట ఈ ప్రాసెస్. వావ్, నిజంగానే రేపు పొద్దున పిల్లలందరూ కూడా మీ పేరే చెప్పుకుంటారేమో జ్యోతి గారు. ఇట్ ఈస్ సచ్ అ నైస్ థింగ్. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలోన్ కాదండి, ఆల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ హెల్ప్ మీ. ఆల్వేస్ ఐ feel if one person is of good intention, others of good intention will come together.
దారి చూపేవాడు ఉంటే చాలు, దారిలో నడిచే వాళ్ళందరూ అలా వచ్చేస్తారు. ఆల్ ఆర్ ఆఫ్ గుడ్ ఇదండి, లాట్ ఆఫ్ సర్వీస్. మనకు కూడా ఎక్కడో సమ్వేర్ వీ హ్యావ్ టు డూ సర్వీస్ కదా అని ఆల్ డాక్టర్స్ ఆర్ రెడీ ఫర్ ఇట్. సో వీఆర్ గోయింగ్ త్రూ అండ్ బికాస్ ఆఫ్ దట్ మేబీ ట్రస్ట్ బిల్డింగ్ అంటే ఆర్గనైజేషన్ అని అవును చెప్పుకోవచ్చు. అండ్ కమర్షియల్ పేరు 49కి అస్సలు లేదు. మీరు ఇలాంటివి చేయడం వల్లే వెరీ ప్యూర్ అండి, వెరీ ట్రాన్స్పరెంట్, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. సక్సెస్ రేట్ ఆల్సో ఐ టెల్ యూ హానెస్ట్లీ, IUI సక్సెస్ రేట్ ఇస్ 14 to 15%. చాలా మంది 70-60 అంటే దట్స్ నాట్ కరెక్ట్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఈవెన్ UK US ఇఫ్ దే గో 14 to 15%. కొన్ని సిచ్యుయేషన్ లైక్ సమ్ PCOS కానీ కొన్ని సిచ్యుయేషన్లో 18 వరకు ఉంటుంది. బట్ జనరల్గా హానెస్ట్ సక్సెస్ రేట్ ఇస్ 14 to 15%. ఎంత క్లియర్గా ఓపెన్ అయిపోయి అన్నీ చెప్తున్నారు కదా మీరు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే పేషెంట్కి చెప్తాం, చూడమ్మా నువ్వు ఈ ప్రాసెస్ చేస్తున్నావు, నీకు న్యాచురల్గా ట్రై చేస్తే 3% ఉండొచ్చు, ఈ ప్రాసెస్లో 15%. సో ఒకేసారి కాదు, 3 times చేస్తాం యూజువలీ 2 or 3. సో 15. సో 45% విల్ గో విత్ ప్రెగ్నెన్సీ, క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అని చెప్తాం. నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి ఒక లేడీతో మాట్లాడేసి వచ్చాను. సో ప్రైవసీ కోసం మేము డిస్టర్బ్ చేయలేదు, కానీ పెయిన్ ఉంటుందా, ఎలా ఉంటుంది ప్రొసీజర్ అని అడిగాను. ఇట్స్ 0 పెయిన్ అని చెప్పింది అనమాట. 0 పెయిన్ అంటే పెయిన్ లెస్ ఉంటుంది IUI ప్రాసెస్ అంతా కూడా అని. అండ్ తనకు ఆల్మోస్ట్ ఎన్ని సిట్టింగ్స్ అయ్యా మేము తనకి? ఫస్ట్ వన్. ఓకే, She should conceive అని. Nice. సో యూజువలీ IUI ఇది ఒక గుడ్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు పేషెంట్ వచ్చారా హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళిపోవచ్చు అండ్ షీ కెన్ ఫర్గెట్ ఆ ప్రాసెస్ అయ్యింది, నో పెయిన్, రొటీన్ వర్క్ చేసుకోవచ్చు, ఏమీ రెస్ట్ అనేది ఉండదు. సో బాడీ వీక్ అవ్వడం, కళ్ళు తిరగడం, నథింగ్. చాలా మంది ఇక్కడ IUI ఫినిష్ చేసి జాబ్ కూడా వెళ్తారు, జాబ్ కూడా వెళ్ళొచ్చు. ఫుడ్లో ఏమీ రిస్ట్రిక్షన్ లేదు. ఫ్రమ్ టుడే 15 daysలో మనకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని తెలుస్తుంది. 15 daysలో టాబ్లెట్స్ ఇస్తాము, కొన్ని సపోర్టింగ్ టాబ్లెట్స్. నైస్. ఓకే, ఇవన్నీ మన వార్డ్స్ అనమాట. సమ్ రూమ్స్ ఆర్ దేర్, సార్ జనరల్ వార్డ్స్. ఈరోజు ప్రొసీజర్ ఆల్ పేషెంట్స్ ఆర్ దేర్. మార్నింగ్ ఎగ్ పికప్ అని ప్రాసెస్ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ అయింది. కొందరికి IVF ప్రాసెస్ వాళ్ళకి మార్నింగ్ నుంచి ఒక 3 hours అడ్మిషన్ అనమాట. కొందరికి లాప్రోస్కోపీ, కొందరికి హిస్ట్రోస్కోపీ అని సమ్ ప్రొసీజర్. ఇదన్నీ డే కేర్ అండి. బై 7 o'clock దే ఆల్ గో హోమ్. మార్నింగ్ ప్రొసీజర్ అవుతుంది అండ్ దే గో ఓకే హోమ్ అనమాట. బై ఈవినింగ్ దే కెన్ లీవ్ అనమాట. ఓకే. సో మీ పేరు? త్రివేణి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ప్రెగ్నెంట్ అవ్వడం? ఎన్నేళ్ళగా ట్రై చేశారు? 7 ఏళ్ళు. అండ్ ఎక్కడ పాసిబుల్ అవ్వలేదు, ఇక్కడ పాసిబుల్ అయింది జ్యోతి గారి దయ వల్ల. వావ్, నేను అందుకే ఇంతకు ముందు చెప్పాను సంతాన లక్ష్మి. సో త్రివేణి గారు, ఏ ప్రొసీజర్ అయింది మీకు? IVF మేడం. IVF. ఓకే. సో ఇప్పుడు ఎన్నో నెల? ఇప్పుడు 4th రన్నింగ్ అవుతుంది. 4th రన్నింగ్. ఇంకొక 4 months 5 monthsలో బేబీ రన్నింగ్. నైస్. మేడం గారి దయ వల్ల. సో వాట్ వాజ్ హర్ ప్రాబ్లమ్ మ్యామ్? ప్రాబ్లమ్ ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, PCOD ఉన్నిందా? ట్యూబ్స్లో ఇష్యూ ఉంది, ప్లస్ PCOD. యా. మధ్యలో PCODలో యూజువల్లీ ఎగ్స్లో కూడా కొంచెం ఇష్యూ ఉండింది తనకి. సో మేము అన్ని ఫస్ట్ ఎగ్స్లన్నీ బ్యాలెన్స్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి దెన్ ఎగ్ రిట్రైవ్ చేసి స్పర్మ్ వేసి ప్రెగ్నెన్సీ అయింది. 19కి రావడం ఎలా అనిపించింది మీకు? మీ కళ నిజమైంది 7 ఏళ్ల తర్వాత. సో చెప్పండి, మా వాళ్ళకు కూడా మీలాంటి ఎంతో మంది ఉన్నారు కదా సఫర్ అవుతూ బాధపడుతూ, వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. మేడం గారు మాకు చాలా తక్కువలో చేసింది. ఇంత తక్కువలో ట్రీట్మెంట్ అంటే మాకు చాలా సంతోషకరంగా. సో చాలా తక్కువలో మా సమస్యను సాల్వ్ చేశారు, చాలా తక్కువలో మమ్మల్ని చాలా బాగా ఆదరించి చేశారు అని చెప్తున్నారు అనమాట. కానీ అప్పుడు జ్యోతి మేడం చెప్పారు, మీరు పిల్లల్ని ఎత్తుకునే వెళ్తారు అని చెప్పి, అదే జరిగింది అంటున్నారు అనమాట. మేడం గారు ఆశీర్వాదం తీసుకుంటాం. అబ్బా, జ్యోతి గారని పేరు పెట్టండి పోను అంతే.
పోనీ అమ్మ, హ్యాపీ 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 ఫర్ యూ. ఆనందంగా హాయిగా పండంటి బిడ్డని కనేసి, సరేనా? జ్యోతి గారు ఉన్నారుగా, మీకేంటి. థ్యాంక్ యూ. మేము పేషెంట్ని చూస్తాం, మాట్లాడతాం, బట్ బిహైండ్ ద సీన్ ఆ ఎగ్ని స్పమ్ని కలపటం అన్నీ వీళ్ళ జాబ్. వావ్. We have a very good, excellent embryology team అండి. Okay. చారు మేడం ఇస్ దేర్. సో ఐ వాస్ టెలింగ్ నా ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, పేషెంట్ మాట్లాడారు, ఇదే డాక్టర్ శ్రావ్య ఇస్ ద కన్సల్టెంట్. ఓకే, పేషెంట్. నమస్తే అండి. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ డూ ఐవీఎఫ్ ఇక్సీ ల్యాబ్ అండ్ ఇక్కడ ల్యాప్రోస్కోపీ అనేది ప్రాసెస్ చేస్తాము. Okay. ఈ ల్యాబ్లో మనము ఎంటర్ అవ్వాలంటే ఆల్ ఇన్ యూనో ఓటీ డ్రెస్లో ఎంటర్ అవ్వాలి. చాలా ఎస్పెషల్లీ దట్ ల్యాబ్ Theatre, OPU theatre. ఈ ఓపీయూ థియేటర్కి వెళ్ళాలంటే ఐ విల్ జస్ట్ షో యూ హియర్. దిస్ ఇస్ ఐ కాల్ ఇట్ యాజ్ అ హోలీ ప్లేస్ అనమాట. ఒక బేబీ ఈస్ క్రియేటెడ్ ఇన్ దిస్ ల్యాబ్. ఒక ఎగ్, ఒక స్పర్మ్ ని కలిపి ఒక, అంటే మోర్ ఓవర్ వాట్ దిస్ ల్యాబ్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీథింగ్ అన్యాచురల్ అండి. ఎగ్జాక్ట్లీ కొందరు లేడీస్లో ట్యూబ్లో ఒక ఎగ్ స్పర్మ్ ఇట్ ఫార్మ్స్ అ బేబీ కదా, కొందరికి ట్యూబ్లో బ్లాక్ ఉంటుంది, ఇంకా వాళ్ళకి న్యాచురల్గా వచ్చే ఛాన్స్ లేదు. సో సేమ్ థింగ్, ఏమి ట్యూబ్లో అవుతుందో ఈ ల్యాబ్లో అదే ఎన్వైర్న్మెంట్ మేము క్రియేట్ చేస్తాం. టెంపరేచర్, pH, అంటే హెయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్, అవన్నీ గర్భాశయంలో ఏ కండిషన్ ఉంటుంది సేమ్ వి మిమిక్. ఎగ్జాక్ట్లీ వీఆర్ లైక్ మిమికింగ్ ద నేచర్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ నేచర్. టోటలీ నేచర్ ఎట్లా ఉంటుంది ఆ హోలీ ప్లేస్ అన్నమాట. సో సేమ్ ఎగ్ తీసి స్పర్మ్ ని ఇన్సర్ట్ చేస్తాం, బేబీ ఫామ్ అవుతుంది, ఆ బేబీని గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం. లైక్ సీడ్ టు అ సాయిల్ అన్నమాట. వావ్. ఐవీఎఫ్ ల్యాబ్ లోపల వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళే ముందు వీ హ్యావ్ టు డెఫినెట్లీ వేర్ ఆల్ ద గౌన్స్ అన్నమాట, క్యాప్, మాస్క్. సో ఐడియల్లీ పర్ఫ్యూమ్ వేసుకోకూడదు, నెయిల్ పాలిష్ వేసుకోకూడదు డాక్టర్స్. అవును. సో దట్ ఈస్ ద సమ్ మినిమమ్ ప్రోటోకాల్. ఓకే. సో ఐ టేక్ యూ టు ద ల్యాబ్ అండి. సో దిస్ ఈజ్ అవర్ ఐవీఎఫ్ ల్యాబ్ అన్నమాట. సో ఇక్కడ ప్లేస్లో మీరు చూస్తుంటే ఎగ్ పికప్ కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనమాట. సో పేషెంట్ ప్రైవసీ కాబట్టి మేము పేషెంట్ని రివీల్ చేయట్లేదు. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ మనకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్ కూడా ఇక్కడ మీరు చూస్తుంటే స్కాన్ క్రెడిట్ జరుగుతుంది, అసలు పెయిన్ ఉండదు అనమాట. అండ్ దిస్ ఈస్ మీరు చూస్తే దిస్ ఈజ్ ఐవీఎఫ్ ల్యాబ్ అనమాట. ఇక్కడి నుంచే మీరు తీసుకోవచ్చు, ఇక్కడ లోపల మనం వెళ్ళకూడదు, జస్ట్ మీరు ఒకసారి చూడొచ్చు. దే ఆల్ ఆర్ ఎంబ్రియాలజిస్ట్ అనమాట టీమ్. సో దే ఆర్ ఆల్వేస్ వర్కింగ్ బిహైండ్ ద స్క్రీన్. మనకి ప్రెగ్నెన్సీ రావటం ఐ టోల్డ్ మిరాకిల్స్ ఇక్కడే జరుగుతుంది అనమాట. పేషెంట్ లోపల ఉంది కదా, పేషెంట్ లోపల ఇప్పుడు Day 3 ఎంబ్రియోస్ ఇది ఇట్లా ఉంటుంది మీకు. Day 3 బేబీస్ ఇది. అంటే 3 రోజు ముందు మేము ఆ లేడీది ఎగ్ తీసి హస్బెండ్ స్పర్మ్ జాయిన్ చేసిన తర్వాత మల్టిప్లై అయింది చూడండి. ఇది 4 to 5 సెల్స్ స్టేజ్ అంటారు. ఇది ఆల్మోస్ట్ మల్టిప్లై అవుతుంది. ఐడియల్లీ 6 to 8 సెల్ ఉండాలి థర్డ్, ఇట్లా మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ Day 5 ఎంబ్రియోస్ చూపిస్తాం, బ్లాస్టోసిస్ట్ అంటారు. మనం బేబీ అంటే ఏదో హ్యాండ్, లెగ్ అని ఫార్మేషన్ ముందు ఇట్ లుక్స్ లైక్ దిస్. వెరీ గుడ్ బ్లాస్టోసిస్ట్. ఇది ఎక్స్పాండెడ్, ఇక్కడ ఇన్నర్ సెల్ మాస్ అని ఉంటుంది, ఇది అవుటర్ సెల్ మాస్. ఇది అతుక్కొనటానికి చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్నర్ సెల్ మాస్ నుంచి అన్ని స్కిన్ ఫార్మేషన్, హ్యాండ్ ఫార్మేషన్, అంత బాడీ ఫార్మేషన్ అన్ని ఇక్కడ అవుతుంది అనమాట. సో ఈ ఎంబ్రియోని ఆ చిన్న క్యాథెటర్లో గర్భాశయంకి ఇప్పుడు ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది అనమాట. బట్ నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి కూడా వచ్చాను, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కనీసం ఒక కెమెరా, ఒక డాక్టరు, ఒక సెలబ్రిటీ లోపలికి వచ్చింది అనేది కూడా అదేంటి అన్నట్టు వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉన్నారు. నాకు అప్పుడే అమ్మో వెళ్ళిపోదాం మేడం అనిపించింది. బట్ బికాజ్ అది మనం లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం కాబట్టి అలా ఛాన్స్ తీసుకోలేం కాబట్టి. నైస్ మ్యామ్, వెరీ నైస్, ఎక్స్ట్రాడినరీ. నాకు కూడా ఆపరేషన్ చేయాలన్నది ఇవన్నీ వేసుకుని. సో అదనమాట. అండ్ ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలనుకున్నాను మ్యామ్. నేను
సంతానం అంటే మనం ఈ 49 సంతాన సేవలో మీరు చాలా క్యాంప్స్ ఫ్రీగా చేస్తూ ఉంటారంట, ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఇంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటారంట. ఎన్ని క్యాంప్స్ చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఇప్పుడు 8 years బ్యాక్ 49 స్టార్ట్ అయిందండి. Okay. అప్పుడు we were only 3 consultants, ముగ్గురే. సో ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ వీ యూస్ టు గో టు వన్ పెరిఫెరీ ప్లేస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిద్దిపేట్, కామారెడ్డి అండ్ అచ్చంపేట్, సో మెనీ స్మాల్ ప్లేస్, బోధన్. ఇక్కడ అన్ని వీక్లీ వన్స్ ఒక గైనక్తో అక్కడ ఉన్న ఇన్ఫర్టైల్ పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయటం. చాలా మందికి అపోహలు ఏంటంటే ఫర్టిలిటీ క్లినిక్లో ఇప్పుడు మా స్పర్మ్స్ బాగాలంటే వేరే వాళ్ళు వేసేస్తారు. చాలా ఈ అపోహలు, అది కరెక్టే కాదండి. ఎందుకంటే వాళ్ళ స్పర్మ్స్ బాగున్నప్పుడు వేరే వాళ్ళు ఎందుకు వాడతాం? సో ఈ అపోహల్ని అంటే అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంతోమంది నిజంగా దే ఆర్ సో హ్యాపీ, మేడం మాకు తెలీదు ఇవన్నీ ఉందా, మేము ఏదో ఫర్టిలిటీ అంటే వేరే వాళ్ళదే ఇస్తారనేది కాన్సెప్ట్ అవేర్నెస్ అన్ని ఇచ్చేసి వీళ్ళు తెలియదు. మీరు DNA టెస్ట్ కూడా చేసుకోండి, వెరీ కాన్ఫిడెంట్. సో అన్నీ వాళ్ళకి చూపించి ప్రాసెస్ చేయటము, ఎగ్ మీదే స్పర్మ్స్ అన్నీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఇఫ్ ఐ టెల్ అండి, ఎవ్రీ 15 కన్సల్టెంట్స్ ఉన్నాం కదా, వీక్లీ వన్స్ 1 కన్సల్టెంట్ విల్ గో. ఇప్పుడు వరకు ఐ కెన్ టెల్ thousands ఆఫ్ క్యాంప్స్ చేసాం మేము. దాంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ క్యాంప్లో ఒక 50 పేషెంట్స్ని ఫ్రీగా చూడటం, టాబ్లెట్స్ ఇవ్వటం వాళ్ళకి. సో and many people have gone just with small tablets also pregnancy. I should thank my team, my doctors అన్నమాట దానికి. సో ఫ్రీగా క్యాంప్స్ చేసి ఎంతో మందిని ట్రీట్ చేశారు జస్ట్ టాబ్లెట్స్తో దాంతో. అంటే రియల్ పెరిఫెరీ అండి. విజయవాడలో దెర్ ఇస్ అనదర్ కన్సల్టెంట్ డాక్టర్ సుమా, షీ డస్ లాట్ ఆఫ్ క్యాంప్స్ ఇంటీరియర్ ఆఫ్ విజయవాడ సైడ్ అండ్ ఈవెన్ ఇన్ మెనీ ప్లేసెస్ వీ హ్యావ్ డన్ క్యాంప్స్ అనమాట. కరీంనగర్లో గోదావరి కానా మెనీ వన్ ఏరియాలో we see where the problem is, ఆ ఏరియాకి వెళ్ళి we are creating awareness. వావ్, వాట్ ఎక్సలెంట్ జాబ్. అండ్ అందుకే మీకు రీసెంట్లీ మీరు చేసిన లైవ్ డెమాన్స్ట్రేషన్కి విదిన్ 2 days 1.5 million వ్యూస్. I didn't expect అండి. అంటే చూడండి అసలు ఎంతమంది ఆర్ సో డెస్పరేట్ టు నో అబౌట్ దిస్ అండ్ వాంట్ టు నో వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. అవును, బికాస్ వాట్ వీ డిడ్ వాజ్ ఐ వాంట్ టు బేసికలీ క్రియేట్ అవేర్నెస్. అంటే ఇప్పుడు IVF అంటే చాలామంది ఏం చేస్తారు అని ఇన్క్విజిటివ్నెస్ ఉంటుంది. సో ఐ టుక్ దెమ్ టు ద ల్యాబ్. మొత్తం ల్యాబ్లో ట్రాన్స్పరెంట్గా హౌ వీ డూ ఎవ్రీథింగ్ వాజ్ షోన్ టు దెమ్. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఇప్పుడు నేను IVFకి వెళ్ళాలంటే పలానా టెస్ట్ చేస్తారు, మళ్ళీ ఈ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. ప్లస్ ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కడ ఆ ప్రాబ్లమ్స్ని నెగెట్ చేయొచ్చు. లైవ్గా చూస్తే వాళ్ళు కూడా ఒక మెంటలీ ప్రిపేర్ అవుతారు, ఇట్స్ ఈజియర్ ఫర్ దెమ్ అని ఐ థాట్ ఐ షుడ్ డూ దట్. బట్ హౌ ఇస్ ద ఫీలింగ్ ఇఫ్ యూ జస్ట్ గాట్ 1.5 million వ్యూస్ ఇన్ లైక్ less than 2 days? Of course views are okay, but how much awareness the society is getting with the knowledge. Unna knowledge ni how well we can express to people and how they can understand it. అందరికీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ వెపన్ అండి. ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ వచ్చిన వాళ్ళు దే రీసెర్చ్ అండ్ బికమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ద సబ్జెక్ట్. పాపం వాళ్ళకి లైఫ్ విల్ టీచ్ దెమ్. మీకు 10 years పిల్లలు పుట్టకపోతే దే విల్ స్టార్ట్ థింకింగ్ ఎందుకు అవ్వట్లేదు, ఎగ్ ప్రాబ్లమా. సో దే నో మోస్ట్ ఆఫ్ ఇట్. అండ్ IVF గురించి దే డోంట్ నో మచ్ ఆఫ్ ఐడియా ఏమవుతుంది ల్యాబ్. సో ఐ థాట్ వన్ వీడియో ఓపెన్గా లెట్ దెమ్ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ సైడ్. ఇప్పుడు బయట అందరు కూర్చున్నారు, మీరు చూస్తున్నారు, బట్ వాళ్ళకి లోపల ఏం జరుగుతుందని తెలీదు. సో చూపిస్తే అట్లీస్ట్ ఓకే ఇది థియేటర్లో భయం ఉండదు. అండ్ IVF అంటే అది చేసేస్తారు ఇది చేసేస్తారు అనే అపోహలు ఉండవు. వాళ్ళు వీళ్ళు చిన్న ఆపరేషన్కే 100 చెప్తారు మేడం. అండ్ ఇలాంటి బిగ్ టెక్నాలజీ వాడుతూ చేసే వాటి గురించి చుట్టూ ఉన్న వాళ్ళు చాలా బ్రెయిన్ పాడు చేస్తారు మనకి. అది కాదు, అది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది. సో ఇఫ్ వీ ఓపెన్ అ బుక్ ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజియర్ టు నో అబౌట్ ద సబ్జెక్ట్. సో ఎంతో మంది ఇక్కడికి వచ్చి హ్యాపీగా పిల్లల్ని ఎత్తుకుని వెళ్తున్నారు. మీకు ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే రీచ్ 49 సౌత్ ఇండియాస్ నెంబర్ 1 ఫర్టిలిటీ సెంటర్. అండ్ నేను కూడా సజెస్ట్ చేస్తున్నాను ఫ్రమ్ మై సైడ్, బికాజ్ నేను అన్ని కళ్ళకు కట్టినట్టు చూశాను కాబట్టి ఎలాంటి బెడదలు భయాలు అవసరం లేదు. హాయిగా 49కి వచ్చేసేయండి. అండ్ ఈరోజు మన హరికథలులో జరిగిన ఈ వ్లాగ్ అంతా కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని కలవడం నాకు చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకి. ఒక గంట నుంచి మీతో తిరుగుతున్నాను, బట్ ఇట్ ఈస్ సో నైస్ టాకింగ్ టు యూ. యూఆర్ సచ్ ఎ గుడ్ వైబ్ టు టాక్ విత్. చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. మీ సర్వీస్కి, మీ మంచి పనులకి, మీరు ఇచ్చే భరోసాకి, మీరు ఎడ్యుకేట్ చేస్తున్న ఈ అవేర్నెస్ అన్నిటికీ టేక్ ఏ బో.
Thank you so much. Thank you. All grace of God. Thank you everybody. If you like this episode, like, share and subscribe, and do come to 39 for all your problems. Thank you. Bye-bye. తీసుకెళ్ళిపోతావా? అమ్మా ఏడు. డాడీ నాతో రాలేదు కానీ నువ్వు ఎక్కడున్నావు అసలు? నేను ఇంటర్నేషనల్ ఎంట్రీ లైన్ దగ్గర ఉన్నా. ఇంకా అట్లా ఏడవకు ఊరికే.